హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో నేను ఏం ట్రై చేశానంటే, క్లాత్ పైన కాకుండా నెట్ ఫ్యాబ్రిక్ మీద స్టిక్కీ పేపర్ ఉపయోగించి వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అని ట్రై చేశాను. క్లాత్ మీద ఎలా స్టిక్ చేస్తామో నెట్ ఫ్యాబ్రిక్ మీద కూడా అలానే స్టిక్కర్ చేసుకోవచ్చు. డిజైన్ కావాల్సిన ప్లేస్లో ఇలా ఈజీగా అతికించేసుకొని కుట్టేసుకోవచ్చు. రింగ్ సెట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. ఇది క్లాత్ కాదు, నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి నెట్ కొంచెం అన్బ్యాలెన్స్ అవుతుంది. కానీ డిజైన్ కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కనుక డిస్టర్బెన్స్ కానీ ఉండదు. ఈ వర్క్లో ఎక్కువ బీడ్స్ యూజ్ చేస్తాను కాబట్టి నీటిల్ చాలా సన్నగా ఉన్నది తీసుకున్నాను. ఇంకా ఇది నెట్ క్లాత్ కాబట్టి థ్రెడ్ వాడితే చాలా క్లియర్గా కనపడుతుంది. అందువల్లనే ఈ వైట్ ట్రాన్స్పరెంట్ థ్రెడ్ నేను యూజ్ చేశాను. ఇది అసలు కనపడకుండా ఉంటుంది. నెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసేటప్పుడు మనకి క్లాత్ మీద కుట్టినట్లుగా గ్రిప్ ఉండదు. ఈ పేపర్ వల్ల మనకి కింద బేస్ బాగుంటుంది. క్లాత్ మీద కుట్టిన ఫీలింగే ఉంటుంది. అంతే కంఫర్ట్గా కుట్టుకోవచ్చు ఈ స్టిక్కర్ వల్ల. నెట్టెడ్ బ్లౌజులు పట్టు శారీస్ కంటే ఫ్యాన్సీ శారీస్కి చాలా నీట్గా మ్యాచ్ అవుతాయి కాబట్టి మొత్తం గోల్డ్ కలర్ కాకుండా కొంచెం వైట్ బీడ్స్ కూడా యూజ్ చేశాను. ఫ్యాన్సీ శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా కొన్ని వైట్ బీడ్స్ అలా యూజ్ చేశాను. లుకింగ్ ఎలా ఉంటుందో స్టిచ్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఈ లైన్స్లో కొన్ని గోల్డ్ కలర్ బీడ్స్ వాడాను. ఇంకా కొన్ని లైన్స్ వైట్ కలర్ వాటితో స్టిచ్ చేశాను, కొంచెం డిఫరెంట్గా కనపడాలని. మొత్తం అన్ని లైన్స్కి గోల్డ్ కలర్ యూస్ చేస్తే పట్టు శారీస్కి మ్యాచ్ అవుతుంది. అలా కాకుండా నేను కొన్ని గోల్డ్ ఇంకా వైట్ కలర్ వాటితో మ్యాచ్ చేశాను. ఎప్పుడైనా థ్రెడ్ వర్క్ కంటే బీడ్స్ వాడే వర్క్ తొందరగా అయిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది. కానీ ఈ వైట్ ట్రాన్స్పరెంట్ థ్రెడ్ మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది మనం స్టిచ్ చేసుకోవాలంటే. థ్రెడ్తో కుట్టినంత ఈజీగా అయితే ఉండదు, థ్రెడ్ బాగా చిక్కుపడుతుంది. ఇంకా ఒక చేత్తో మనం ఇలా పట్టుకోవాలి, లేదంటే ఈజీగా లూజ్ అయిపోతుంది. బీడ్స్ అన్ని వేలాడుతుంటాయి. అలా బీడ్స్ అన్ని షేప్ అవుట్ అయినప్పుడు డిజైన్ లుకింగ్ మొత్తం డిజైన్ షేప్ అంతా మారిపోతుంది, లుకింగ్ కూడా బాగుండదు. ఈ డిజైన్లో కూడా కొన్ని ప్లేసెస్లో కొన్ని బీడ్స్కి అలానే అయ్యింది, అందుకే కొంచెం షేప్ అవుట్ అయిపోయింది. కొన్ని ప్లేసెస్లో నేను అంత థ్రెడ్ గమనించుకోలేదు, అందువల్ల కొన్ని షేప్ అవుట్ అయిపోయాయి, వైట్ బీడ్స్ స్పెషల్గా. ఈ మధ్యలో శారీ మ్యాచింగ్ కలర్స్ ఏదైనా సరే, పింక్ కానీ గ్రీన్ కానీ ఆరెంజ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, లేదంటే మొత్తం థ్రెడ్తో ఫిల్ చేసుకోవచ్చు, బాగుంటుంది. థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, పెయింట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి పెయింట్తో కూడా ట్రై చేస్తాను.
ఇలా గోల్డ్ కలర్ ఇంకా పింక్ కలర్ వైట్ కలర్ మొత్తం బీడ్స్తో ఇలా ఫినిష్ చేసుకున్నాను. ఫ్లవర్కి మామూలుగా థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు, కానీ నేను మొత్తం వైట్ బీడ్స్ యూస్ చేశాను. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి మీకు. ప్రతి వీడియోలో మనం స్టిక్కీ పేపర్ని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాటర్లో వేయాలి, కాబట్టి పేపర్ మెల్ట్ అవ్వడానికి. అలా వాటర్లో వేసినప్పుడు మెటీరియల్ డ్యామేజ్ అవుతుంది, కలర్ పోతుంది అనే డౌట్స్ వచ్చాయి. కాబట్టి నేను వర్క్ వేసేటప్పుడు నా వీడియోలో నేను ఏ మెటీరియల్ వాడతానో ఆ మెటీరియల్లో ఏ మెటీరియల్ కలర్ పోయింది, ఏది డ్యామేజ్ అవుతుందో కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ వీడియోలో నేను వాడిన ఏ మెటీరియల్ కూడా డ్యామేజ్ అవ్వలేదు, కలర్ పోలేదు, షేడ్ కూడా అవ్వలేదు. 2-3 months బ్యాక్ కూడా వర్క్ వేసిన డిజైన్స్ కూడా నా దగ్గర ఇంకా ఉన్నాయి. అవి కూడా ఎలాంటి షేడింగ్ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఏం అవ్వలేదు, డిజైన్ నీట్గా ఉన్నాయి. నేను వాడుతున్న మెటీరియల్ కాకుండా మిగతా వేరే ఇంకేమైనా మెటీరియల్ వాడాలనుకుంటే ఒకసారి కనుక్కోండి. కానీ వాటర్లో వేసేది 5 to 10 minutes, అది కూడా మనం ఆ వాటర్లో మిక్స్ చేయం కాబట్టి అంత డ్యామేజ్ అయితే ఉండదు అనుకుంటున్నాను నేను.
ఇక్కడ స్టోన్ చైన్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం థ్రెడ్ గ్రిప్ సరిగ్గా పట్టుకోలేదు నేను, కాబట్టి కొంచెం డిజైన్ షేప్ అవుట్ అయింది. చూస్తే లైన్ అంత నీట్గా స్ట్రేట్గా రాలేదు చూడండి, అలా షేప్ అవుట్ అయిపోతుంది. అందుకే థ్రెడ్ మనం వీలైనంత వరకు ఇంకొక చేతితో గట్టిగా పట్టుకోవాలి, లేదంటే మెయిన్గా లైన్స్ స్టిచ్ చేసినప్పుడు క్లియర్గా కనపడుతుంది మనకి లైన్స్ స్ట్రేట్గా ఉండకపోవడం. అందుకోసమే ఇలాంటి థ్రెడ్ వాడినప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వాడిన ఈ గ్రీన్ కలర్, ఈ పింక్ కలర్ బీడ్స్ చాలా బాగున్నాయి. ఇవైతే అసలు కలర్ పోలేదు, చాలా నీట్గా ఉన్నాయి. ఇంకా కంఫర్ట్గా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ ఫ్లవర్స్ వాడాను, చిన్నపిల్లలకి స్పెషల్గా ఇవి చాలా బాగుంటాయి. ఈసారి నేను ఈ డిజైన్ని వాటర్లో పెట్టట్లేదు, డిజైన్ మొత్తం వాటర్లో పెట్టకుండా వాటర్ తడిపి పేపర్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తం డిజైన్ వాటర్లో పెడితే వాడిన మెటీరియల్ డ్యామేజ్ అవుతుందనే డౌట్స్ వస్తున్నాయి, అందువల్ల ఈ ప్రయోగం చేస్తున్నాను. కానీ ఇలా చేయడం వల్ల చాలా రిస్క్ ఉంటుంది. అదే డిజైన్ మొత్తం వాటర్లో పెట్టామంటే మెల్ట్ అయిన పేపర్ మొత్తం వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా చేయడం వల్ల మనమే ఆ మెల్ట్ అయిన పేపర్ మొత్తం మనమే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెట్ కంటే కొంచెం క్లాత్ పైన ఈజీగా పోయేదేమో, కానీ నెట్ పైన హోల్స్లో ఈ మెల్ట్ అయిన పేపర్ మొత్తం ఇరుక్కుంది, కొంచెం బాగా ఇబ్బంది అయింది. ట్రై చేశాను, ఫైనల్గా మళ్ళీ వాటర్లో పెట్టాను. వాటర్లో పెట్టిన తర్వాతే ఆ హోల్స్లో ఇరుక్కున్న పేపర్ కూడా మొత్తం రిమూవ్ అయిపోయింది. సేమ్ ఈ ప్రాసెస్ని క్లాత్ పైన వర్క్ చేసుకున్నప్పుడు చేయొచ్చు, ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నెట్ వాడాం కాబట్టి నెట్ హోల్స్లో ఇరుక్కుపోయింది మెల్ట్ అయిన పేపర్, అది కొంచెం కష్టమైంది. కానీ సేమ్ ప్రాసెస్ క్లాత్ పైన వాడినప్పుడు పెడితే ఇంత కష్టంగా ఇంత ఇబ్బందిగా ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఇలా ఈ నెట్ క్లాత్ ఏ కలర్ డిజైన్ పైన పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.